మన సంప్రదాయం ఏనాడో చెప్పింది, మగువలు తమ జుట్టును 3 పాయలుగా అలంకరించుకోవాలి, అదే జడ అని. ఎందుకు? ఇందులో ఉన్న ఆంతర్యం ఏమిటి తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. 3 పాయలుగా జడను వేసుకోవడం అన్నది మన సంస్కృతి సంప్రదాయం. సాధారణంగా మగువలు ముందుగా తమ జుట్టును 3 పాయలుగా వేరు చేసి త్రివేణి సంగమంలా అల్లుకొని వాటిని జడగా అలంకరించుకుంటారు. ఇందులో ఉన్న ఆంతర్యం విషయానికి వస్తే ఈ 3 పాయలు అన్నవి సత్వ రజస్ తమో గుణాలకు సంబంధించింది. జడను 3 పాయలుగానే ఎందుకు వేయాలి అంటే సత్వ రజస్ తమో గుణాలు ఎల్లప్పుడూ సమతుల్యతలో సమస్థితిలో ఉండాలి అని సూచించేదే ఇందులో ఉన్న ఆంతర్యం. అంతేకాదు, స్త్రీ శక్తికి ప్రతీక అని చెప్తుంది మన శాస్త్రం. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఈ 3 శక్తులు కలిస్తేనే సంపూర్ణత్వం వస్తుందని సూచించేదే ఈ 3 పాయలుగా జడను అల్లుకునే సంప్రదాయం. 3 పాయలుగా అల్లుకునే స్త్రీ జడ సంపూర్ణత్వానికి చిహ్నం. శరీరం, మనసు, ఆత్మ, ఈ 3 కలయికే 3 పాయలు అని మన పెద్దలు చెబుతారు. అంతేకాదు, ప్రకృతి, జీవుడు, ఈశ్వరుడు అనే 3 గుణాలకు సంకేతం ఈ 3 పాయలు. ఇక తమ జుట్టును 3 పాయలుగా అలంకరించుకునే మరో ఆంతర్యం ఏంటంటే తాను, తన భర్త, తన పిల్లలు, ఈ ముగ్గురికి సంకేతంగా చెబుతారు మరో ఆంతర్యం. ఇక జుట్టును క్రమబద్ధంగా 3 పాయలుగా అల్లుకొని జడగా అలంకరించుకోవడం ద్వారా జుట్టు కుదుళ్లు బలపడతాయి, వెంట్రుకలు బలంగా ఎదుగుతాయి. ఇన్ని విశిష్టతలున్నాయి కనుకనే విదేశీయులు కూడా నేటికి మన సంస్కృతి అంటే ఇష్టపడతారు. మరి ఇలాంటి మరిన్ని అంశాలతో నిన్నటి మేధస్సు నేటి ప్రేరణతో కొనసాగే మహర్షి టాక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. ఇలాంటి మరింత భక్తి సమాచారం కోసం మీ మొబైల్లో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి వేట న్యూస్.